హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, జీవితంలో స్పిరిచువాలిటీ ఎంత ఇంపార్టెంట్? అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి? స్పిరిచువాలిటీ అంటే అది ఆత్మకు సంబంధించింది. హ్మ్. మామూలుగా ఆర్టిఫిషియల్ లైఫ్‌తో కాకుండా కొంచెం డిస్టెంట్ మాట. అది స్పిరిచువల్ లైఫ్ అంటే. అది శరీరానికొచ్చేసరికి మనం దాన్ని అనుభవిస్తాం కాబట్టి మనం స్పిరిచువల్‌గా పిలుచుకుంటాం. అంతే. మామూలుగా అది శరీరం నుంచి వేరే ఏం కాదు. స్పిరిచువల్ అంటే దేవుడు హ్మ్. అంటారు. స్పిరిచువల్ అంటే దేవుడేనా నిజంగానే? స్పిరిచువల్ అంటే స్పిరిచువల్ అంటే విశ్వానికి సంబంధించింది. ఒక ఓకే. దేవుడని కాదు. విశ్వంలో ప్రతి అణువుకు సంబంధించింది స్పిరిచువాలిటీ. అది. మామూలుగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా గానీ, సొసైటీలో గానీ లేటెస్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా దానికోసం మాట్లాడారు. సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అనేది క్వెషన్ చిన్నదే. కానీ చెప్పడానికి ఏంటంటే చాలా పెద్ద ఆన్సర్ మాట అది దానికి. అందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుందంటే ఆయన ఆయన కూడా స్పిరిచువల్‌గా కొంచెం స్పిరిచువల్ కూడా కొంచెం పెద్ద వ్యక్తి అతను. అది అందరికీ తెలియకపోవచ్చు. కాకపోతే సనాతన ధర్మం అనేది ఏంటంటే ఫస్ట్ ఈ విశ్వం స్టార్టింగ్ ఎలాగా? ఈ విశ్వం స్టార్టింగ్ అనేది 2 రకాలుగా ఉంటది ఫస్ట్. ఒకటి చీకటి, రెండోది వెలుతురు. అది స్టార్టింగ్ పాయింట్ అది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు. అంటే సృష్టి ఎలాగ ఏర్పడిందనేది. ఈ చీకటి, వెలుతురు అనేది వాళ్ళకి పాస్ట్ మాట. పార్వతీ పరమేశ్వరులకు పాస్ట్. ఓకే. సృష్టి అనేది వాళ్ళకి ఫ్యూచర్. వాళ్ళకి ముందు మాట. అంటే వాళ్ళతో మొదలైంది సృష్టి అనేది. హ్మ్. అంతకుముందు ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు విడివిడిగా ఉండేవారన్నమాట. అచేతనంగా ఉండేవారు. అచేతనం అంటే అచేతనం కూడా కాదు. ఇండివిడ్యువల్‌గా ఉండేవారన్నమాట కంప్లీట్‌గా. అంటే శివుడనేది చీకటి నుంచి, పార్వతీదేవి అనేది లైట్. వెలుతురు నుంచి. అలా విడివిడిగా ఉండేవారు. ఈ చీకట్లోనేంటంటే రకరకాల జాతులుండేవన్నమాట. ఆ జాతులన్నీ కూడా ఏంటంటే ఆహ్, శివుని యొక్క శివుని యొక్క రూపాలు అవన్నీ కూడాను. అవన్నీ ఓకే. శివుని యొక్క రూపాలే. ఈ వెలుతురులో కూడాను అవన్నీ శక్తి యొక్క రూపాలు అవన్నీ కూడాను. మనకి ఈ బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్ అనేవి ఎలాగొచ్చాయంటే ఫస్ట్ చెప్పాను వాళ్ళకి పూర్వం. పార్వతీ పరమేశ్వరులకు పూర్వం మాట. మన భూమి మీదే ఓహ్, అంటే ఈ భూమికి మధ్యగా ఉన్నప్పుడు మన సనాతన ధర్మంలోని మనకి ఇంద్రుడు, ఆహ్, యముడు తదితర దేవతలందరూ ఉండేవారు విపరీతంగా అందరూ కూడాను. వాళ్ళు ఎక్కడి నుంచొచ్చారు ఏంటి అనేది ఏమీ తెలీదు మనకి. ఇందులోని మనం ఫస్ట్ బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే, మన కల్చర్ గురించి మనకి చాలా తెలిసింది తక్కువే. హ్మ్. నిజానికి ఒక 5,000 సంవత్సరాల క్రితం గాని మన కల్చర్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, ఒక మధ్య నుంచి పై భాగానికి అంటే ఇటుపక్క యూరోప్ కాంటినెంట్ మొత్తం ఏషియా పైన కాంటినెంట్ అలాగే నార్త్ అమెరికా ఈ కాంటినెంట్ అంతా కూడాను బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ ఉండేదన్నమాట మొత్తం అంతా కూడాను. ఓకే. అక్కడేంటంటే వాళ్ళు ఆహ్, ఈ సాతాన్ని పూజించడం, వేర్‌వుల్ఫ్ లేపోతే రకరకాల హ్మ్. దేవతలమాట. అంటే బఫెలో హెడ్ ఉన్న దేవత ఒకరు, దేవతలు అలాగే రకరకాల దేవతలందరూ ఉండేవారన్నమాట. అలాగే రకరకాల కల్చర్స్ ఉండేవక్కడ. అంతకుముందు మరి నార్స్ మైథాలజీ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే. నార్స్ మైథాలజీ. పార్వతీ పరమేశ్వరులు ఇందులోనే ఉంటారన్నమాట. నార్స్ మైథాలజీలోనే ఓడిన్, ఫ్రెగి అనే వాళ్ళిద్దరు పార్వతీ పరమేశ్వరులన్నమాట. ఓకే. వాళ్ళని మనం హిందుత్వంలోని మనం పార్వతీ పరమేశ్వరులుగా చూస్తాం. నిజానికి నార్స్ మైథాలజీ నుంచి మిగతా మైథాలజీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడాను అక్కడ ఉన్న కెల్టిక్ మైథాలజీ గాని, ఆ మైథాలజీస్ అన్నీ కూడాను మొత్తం బ్లాక్ మ్యాజిక్‌కి సంబంధించినవి కంప్లీట్‌గా. హ్మ్. అక్కడంతా కూడా అంటే ఓన్లీ బ్లాక్ మ్యాజిక్ కాదు. వాళ్ళు వైట్ మ్యాజిక్ కూడా వాళ్ళు వాడేవారు. ఎందుకంటే పార్వతీదేవి అందులో కలిసి ఉండేది ఆవిడతోని. అలాగా మొత్తం బ్లాక్ మ్యాజిక్ అంతా పైకొస్తదన్నమాట. అది వైట్ మ్యాజిక్ వచ్చేసరికి మనం ఇంద్రుడు అనే దేవతలను పూజిస్తాం. ఇక్కడ గ్రీకులు ఎవరైతే ఉన్నారో, ఆ గ్రీకులు దేవతలు జియూస్ ఎవరైతే ఉన్నారో అతనే ఇంద్రుడు మాట. ఓకే. వాళ్ళు నవగ్రహాలు పూజిస్తారు. వాళ్ళు వాళ్ళు పూజిస్తాం, మనం పూజిస్తాం అని కాదు. 2 ఒకటే. హ్మ్. గ్రీకులే ఇంద్రుడు తదితర దేవతలన్నమాట. హుహు. తర్వాత ఈజిప్షియన్స్ అనే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కూడా ఈ వైట్ మ్యాజిక్‌లో వాళ్ళు కూడా. హ్మ్. వాళ్ళేంటంటే ఈ గంధర్వులు, రకరకాల దేవతలు అందరూ మిక్సింగ్ మాట వాళ్ళు. అలాగే మైన్స్ కూడా ఈ వైట్ మ్యాజిక్‌లో ఉండేవాళ్ళే. కొంతమంది బ్లాక్ మ్యాజిక్‌లో ఉండేవాళ్ళు. అలాగంటే ఈ దేవతలందరూ ఏం చేశారంటే వీళ్ళందరూ కూడాను ఆ బ్లాక్ వైట్ మ్యాజిక్‌ను భూమిని ఒక 2 భాగాలుగా చేసుకొని కిందకంతా వైట్ మ్యాజిక్ వాళ్ళు, పైకంతా బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు డివైడ్ అయిపోయారు మేడం. ఓకే. అక్కడే ఈ పార్వతీ పరమేశ్వరులు కూడాను ఆహ్,
వీళ్ళు కూడా అంటే వాళ్ళకి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్‌ని ముందుకు పంపించడం చేసేవారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ పార్వతీ పరమేశ్వర్లు ఓడినని ఫ్రెగీగా మనకు తెలీదు. వాళ్ళు ఓడినని ఫ్రైడెన్ మనకు తెలీదు ఆ విషయం చాలా వరకు. ఎందుకంటే అది ఎప్పుడో కోల్పోయినటువంటి కల్చర్ మాట అది. ఆహా! ఓకే. అది కోల్పోయి మన మొత్తం ఆ కల్చర్ అంతా కోల్పోయి దగ్గర 3000 సంవత్సరాల క్రితం జరిగిందంతా కూడాను. అంతా అంటే ఇప్పుడు కృష్ణ అవతారం తర్వాత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కలియుగం మొదలైనప్పుడు ఒక 4 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం. అప్పుడు ఆ కల్చర్ అంతా అప్పుడే పూర్తిగా మనం కోల్పోయాం. అంతకుముందు అంతా కలిసి ఉండేది. మొత్తం అంతా కూడాను. పార్వతీ పరమేశ్వరులు అంటే ఓడిన్ గురించి ఫ్రీగా ఉందని తెలిసిన వాళ్ళే. వాళ్ళనే మన భారతదేశంలో పార్వతీ పరమేశ్వరులకు పిలుస్తామాట. ఎందుకంటే వాళ్ళకు కళ్యాణం వల్ల వాళ్ళకి అవును. వాళ్ళ ఒక మ్యారేజ్ సిస్టమ్ వల్ల తర్వాత గణపతి, సుబ్రహ్మణ్యం వీళ్ళందరి విషయం అనేక రకాలుగా కొంచెం మార్చి రాశారన్నమాట మన దాంట్లో. అసలు రూపాలు అవి. తర్వాత మనం కొంచెం మనదేంటంటే మన దాంట్లో కొంచెం చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది మొత్తం అంతా. మిక్స్డ్‌గా ఉంటదన్నమాట. అవన్నీ కూడా కంప్లీట్ క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ ఉండడం అంటే చాలా వరకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సో, క్లారిటీ లేకపోవడం అంటే, హ్మ్. అంటే గ్రీక్స్ రాసింది కరెక్ట్ ఉంటది. మన రాసింది అది నాకు కాదు. అర్థం కాలేదు. తప్పది. అలాగని కాదు. ఇప్పుడు మన భాషలో ఏంటంటే బ్రాహ్మిన్ లాంగ్వేజ్ ఉంటది. హ్మ్. ఒక శిలాస్తూపాల మీద. అది దేవతలకు సంబంధించిన లాంగ్వేజ్ అది. ఓకే. అలాగే గ్రీకులు పూర్వం లాంగ్వేజ్ ఉండేది. అది కూడా దేవతలకు సంబంధించిన లాంగ్వేజ్ అది. ఓకే. అలాగే మనకి నార్స్ మైథాలజీ రూన్స్ లాంగ్వేజ్ రకరకాల లాంగ్వేజ్ అది కూడా దేవతలకు సంబంధించిన లాంగ్వేజ్ మాట. అదేంటంటే వాళ్ళు ఒక సింబల్‌కి దానికి ఒక మీనింగ్ ఉంటది ప్రత్యేకంగా. హ్మ్. అలాగే వాళ్ళ వాడుకలో ఉండేది భాష మాట అది. ఈ క ఈ కలికాలం ఎప్పుడైతే మొదలైందో టైం అంతా కూడా అప్పటికి వాళ్ళ యొక్క దేవతలు వీళ్ళందరూ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కంప్లీట్‌గా. కంప్లీట్‌గా వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల మొత్తం చాప్టర్ అంతా క్లోజ్ అయిపోయిందన్నమాట. ఆ తర్వాత జరిగిన ఎన్నో యుద్ధాల్లోని అంతకుముందంటే శక్తులుండేవి, కొంచెం బలం ఉండేది, దేవతల అనుగ్రహం ఉండేది. వాళ్ళు కాపాడుకునేవారు వాళ్ళ చరిత్రని. ఇప్పుడేంటంటే అప్పుడు అంత లేదన్నమాట. ఆ కలిపురుషుడు ఒక ప్రభావం వల్ల గాని, కలి యొక్క ప్రభావం వల్ల గాని మొత్తం అంతా కూడా మనుషులు శక్తిహీనత అయిపోయారన్నమాట కంప్లీట్‌గా. శక్తిహీనత అయిపోయి వాళ్ళు భావాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దెబ్బతినడం దాంతోటి యుద్ధాలు. రకరకాల యుద్ధాలు జరగడం వల్ల పూర్తిగా కల్చర్‌ని కోల్పోయారు. ఓకే. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వర్లని దాని తర్వాత సంస్కృతం వచ్చిన తర్వాత. సంస్కృతం వచ్చిన సంస్కృతంలో మార్చి రాశారు చాలా రకంగా పార్వతీ పరమేశ్వర్లు ఇదేదని. అంతకుముందు మాట. అంటే ఇప్పుడు వాళ్ళ కల్చర్ పెద్దది మన కల్చర్ లేదని చెప్పట్లా. మొత్తం ఈ భూమి మీద ఉన్న కల్చర్ అంతా కూడా సనాతన ధర్మమే. ఒకటే. ఒకప్పుడు ఒకటే. హ్మ్. అది వేరు ఇది వేరేం కాదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ అసలు పూర్వం తెలియాలి కదా దేనికైనా సరే. హ్మ్. అది మాట. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ సనాతన ధర్మం అనేది పాపులర్ అవుతుంది. హ్మ్. అసలు మళ్ళీ ఎందుకు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ హ్మ్. కాన్సెప్ట్? హ్మ్. అసలు ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయిందంటే ఇంక మరి కలియుగానికి ఎండింగ్ వచ్చిందని చెప్పుకోవాలి మెయిన్. సనాతన కాన్సెప్ట్ అని ఈరోజు మళ్ళీ ప్రతిసారి ఎప్పటికప్పుడు స్టార్ట్ అవ్వడం ఏం కాదు. ప్రతి ఒక్కళ్ళు వచ్చినట్టు రాజులు గాని, యోధులు గాని, సాధకులు గాని ఎప్పటికప్పుడు సనాతన ధర్మం ప్రకటిస్తుంటారన్నమాట. ఆహ్, వాళ్ళు వేదాలు చదువుతారు కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ప్రకటిస్తుంటారు. వీళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం మాట. వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళకి ఎంతవరకు తెలుసు, ఎంతవరకు చదువుతారు అన్న దాన్ని బట్టి వాళ్ళు ప్రకటిస్తుంటారు ఇప్పుడు కూడాను. ఇది ఇలాగ అని. నిజానికి ఏంటంటే ఈ సనాతన ధర్మం ఏంటంటే ఒక 2 మ్యాజిక్ సిస్టమ్స్ అన్నమాట. ఒక బ్లాక్ మ్యాజిక్, రెండోది వైట్ వైట్ మ్యాజిక్. మ్యాజిక్. ఆ రెండిట్ల నుంచి వచ్చిందన్నమాట కంప్లీట్‌గా. దాని ఒక వైట్ మ్యాజిక్ ఒక వంశం నుంచి వచ్చినటువంటి స్త్రీ పార్వతీదేవి అన్నమాట. హ్మ్. బ్లాక్ మ్యాజిక్ వచ్చినటువంటి పురుషుడు శివుడు అన్నమాట. వాళ్ళిద్దరి కలయిక వల్ల సృష్టి అనేది ఏర్పడింది. కాబట్టి దాని పూర్వం కూడా తెలియాలి కాబట్టి వా అక్కడ ఉన్నటువంటి ఆ మ్యాజిక్ సిస్టమ్‌లో ఉన్నటువంటి దేవతలే వా శివస్వరూపాలే తిరిగి దేవతలుగా జన్మిస్తారన్నమాట. ఓకే. అదే ఈ కల్చర్స్ అన్నీ కూడాను. మీరు ఇందాక చెప్పిన టాపిక్‌లోని హ్మ్. కలి అంటున్నారు. అసలు కలి పురుషుడు కోసం చాలా బుక్స్‌లో రాసున్నాయి. హ్మ్. 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 ఇప్పుడు మళ్ళీ కలి పురుషుడు కోసం ఈ లేటెస్ట్‌గా కూడా పబ్లిక్‌లో కూడా మళ్ళీ రైజ్ అవుతుంది. అసలు హ్మ్. కలి పురుషుడు అంటే ఎవరు? కలిపురుషుడు అనేవాడు ఎవరంటే ఈ ఈ యుగాలు నడుస్తుంటాయి ప్రతిసారిగా. యుగాలు నడుస్తున్నప్పుడు ఈ ప్రతిసారి గూడానంటే ఒక కొత్త రకమైన వ్యక్తి జన్మిస్తుంటాడనమాట. తను ఎలా ఉంటాడంటే ఈ సృష్టిని తన అదుపులో పెట్టుకునేలా ఉంటాడనమాట.
ఓకే. ఇప్పుడు ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రుడు అంటే తనకి స్వర్గంలోకం తన అదుపులో పెట్టుకుంటాడు ఎప్పుడైనా సరే. అలాగే యముడు ఉన్నాడు అనుకో, నరకలోకం తన అదుపులో పెట్టుకుంటాడు. అలాగే కలిపురుషుడు ఏంటంటే భూమి మీద గాని లేకపోతే ఆ కాలంలో పుట్టే వాళ్ళు ఏంటంటే కొంత యుగం కొంత కాలాన్ని వాళ్ళ అదుపులో పెట్టుకుంటారన్నమాట వాళ్ళు. అలా పుట్టినవాడే కలిపురుషుడు. ఈ కలిపురుషుడు ఏంటంటే ఇతని ప్రభావం వల్ల ఏంటంటే చాలా వరకు దేవతలు గాని ఎవరైనా సరే వాళ్ళ ప్రభావం చూపించడం ఆపేశారన్నమాట. అంటే వాళ్ళ ప్రభావాన్ని చూపించకుండా చేస్తాడు కలిపురుషుడు. ఓకే. ఎప్పుడు కూడాను. అది ఎలాగంటే కలిపురుషుడు పూర్తిగా తను మామూలుగా తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత తను వరం పొందుతాడు. పార్వతీ పరమేశ్వరుల దగ్గర నుంచి. వరం పొందిన తర్వాత వాడు కంప్లీట్ పవర్‌ఫుల్‌గా ఉంటాడు. ఇప్పుడు కలిపురుషుడు అంటే ఎవరసలు అతను? కలిపురుషుడు అన్న వ్యక్తి ఈశ్వరుడు అనుగ్రహంతో పుట్టిన వ్యక్తి అతను. అతను చాలా శక్తివంతుడనమాట. ఎంత శక్తివంతుడంటే ఇంక మరి మనుషులు ఎంత కష్టపడినా సరే, ఎంత సాధన చేసినా సరే, ఎప్పుడైనా సరే, ఎవ్వరు ఎంత కష్టపడి ఎంత సాధన చేసినా సరే, వాళ్ళ యొక్క పుణ్యాన్ని వాళ్ళకి రాకుండా చేయగలడనమాట. ఓకే. అలాగే పాపాత్ములు ఎవరైతే ఉంటారో, ఎవరైతే తప్పులు ఎక్కువ చేస్తారో, రాంగ్ డీడ్స్ ఎక్కువ చేస్తారో, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే వ్యక్తి మాట. అందుకే కలియుగం ఇంత భయంకరంగా ఉంటది ఎప్పుడైనా సరే. కలిపురుషుడు అంటే దేవుడి కింద తీసుకోవాలా? లేదంటే దెయ్యం కింద అదే నెగెటివ్‌గా తీసుకోవాలా? కలిపురుషుడు అంటే కంప్లీట్‌గా నెగెటివ్ ఇంక మరి. ఓకే. కలిపురుషుడు అంటే తనని ఇంకో రకంగా ఎలా పిలిస్తే చాండాలని పిలుస్తారన్నమాట కలిపురుషుడిని. ఓకే. చాండాల అంటే వాడికి వాయు వరస ఉండదు. మనుషుల్ని ఎలా ప్రేరేపిస్తాడంటే ఇంక మరి భయంకరంగా ప్రేరేపిస్తాడనమాట. వాడికి వాయు వరస ఉండదు. సొంతం ఏం ఉండదు మరి. ఎవరినైనా పడేస్తాడు. ఎవరి జీవితంతో ఆడుకుంటాడనమాట. అటువంటి వ్యక్తి మాట. తన యొక్క ప్రభావం వల్ల పూర్వంలో మనుషులందరూ ఇలా ఉండేవారు కాదు. పూర్వంలో ఏంటంటే చాలా వరకు శక్తులు, సిద్ధులు ఉండేవి. చాలా మంది వరకు. ఋషులు ఎక్కువ మంది ఉండేవారు. ఋషులు, సాధకులు వీళ్ళందరూ ఎక్కువ మంది ఉండేవారు పూర్వంలో. తర్వాత ఏంటంటే ఈ కలిపురుషుడు టైం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు కూడా భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి కూడా సాధన చేస్తే సాధన ఫలితం రాదు. ఇక్కడ కలిపురుషుడు ఎవడంటే మెయిన్ ఏంటంటే పూర్వంలో రాక్షసులు వీళ్ళందరూ ఏంటంటే దొంగతనం చేసేవారు. కానీ తపోశక్తిని దొంగతనం చేయలేకపోయేవారు. తపోశక్తిని గాని, శక్తిని గాని దొంగతనం చేయలేకపోయేవారు. ఏదో ఆయుధాలని లేకపోతే ఇంకో రకంగా వస్తువులు దొంగతనం చేసేవారు. అదే వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు అతి బలవంతులైతే. కలిపురుషుడు ఏంటంటే నీ తపస్సుని దొంగతనం చేస్తాడు. నువ్వు ఒక రోజంతా కూర్చున్నావు. ఒక రోజంతా కష్టపడి సాధన చేసావు. ఆ ఒక్కరోజు నువ్వు చేసిన సాధన దాన్ని దొంగతనం చేస్తాడు కలిపురుషుడు. ఓకే. అందుకే తర్వాత రోజు వచ్చేసరికి మళ్ళీ నువ్వు వీక్ అయిపోతావు మళ్ళీ తిరిగి. నువ్వు ఎంత సాధన చేసినా సరే ఈ కలియుగంలో నిలబడిపోవడం కారణం ఏంటంటే కలిపురుషుడు ఆ తపస్సుని దొంగతనం చేస్తాడనమాట. కష్టానికి ఫలితం ఉండదు. కష్టాన్ని దోచుకుంటాడు. ఓకే. ఫలితం రావడం తర్వాత విషయం. ముందు దోచుకుంటాడు. మనం కష్టపడినది దోచుకుంటాడు అనమాట. అది కలిపురుషుడు యొక్క తీవ్రమైన ప్రభావం ఫస్ట్. ఆ ప్రభావం వల్లే ఈ కలియుగంలో మనకు ఋషులు తగ్గిపోతారు పూర్తిగా. సాధకులు తగ్గిపోతారు. చాలామంది ఫేక్ వాళ్ళు తయారవుతారు అనమాట. వాళ్ళందరూ కూడా డబ్బుల గురించి వీరి గురించి ఇదొక వేషంగా మారిపోద్ది. చాలామంది చాలా కష్టపడుతుంటారు. సాధన చేస్తారు. అయినా కోరికలు నెరవేరవు. గుడ్లకి వెళ్తారు. ఎక్కడికెక్కడ తిరుగుతారు. తపస్సు ఇక్కడికి వెళ్తే అక్కడ కోరికలు నెరవేరుతాయని. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. కారణం ఏంటంటే మెయిన్ ఈ కలి ఎవడైతే ఉన్నాడో వాడు మీ సాధనని దొంగతనం చేస్తున్నాడు. ఓకే. మీ సాధన దొంగలిస్తాడు వాడు. మీ పుణ్యాన్ని దొంగలిస్తాడు. అదే పాపాత్ములు వాడు కొంచెం మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తాడు. వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళ ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళ లైఫ్ డిజాస్టర్గా ఉంటుంది. దీని మధ్యలో వదిలేస్తాడు. స్టార్టింగ్ ఎంకరేజ్ చేస్తాడు. తర్వాత వాళ్ళు కొంచెం ఎదుగుతునేసరికి దాన్ని అక్కడ పైన తోసేస్తాడు వాళ్ళ కిందకి. ఓకే. మళ్ళీ లైఫ్ డిజాస్టర్లోకి వెళ్ళిపోద్ది కంప్లీట్గా. మరి కలిపురుషుడికి శివుడు ఎందుకు వరం ఇచ్చారు? కలిపురుషుడు శివుడు ఎందుకు వరం ఇచ్చాడంటే సృష్టి నడుస్తుంటుంది కామన్గా. సృష్టి నడుస్తున్నప్పుడు సృష్టిలోని పాజిటివ్ నెగిటివ్ రెండు వస్తుంటాయి ఎప్పుడైనా లైఫ్లో. అలాగేంటంటే ఈ కలిపురుషుడు అంతకన్నా ముందు ఎక్కడి నుంచి ఉద్భవించాడంటే ఈ సూర్యవంశం నుంచి ఉద్భవించాడు కలిపురుషుడు. ఈ సూర్యవంశం నుంచి ఉద్భవించినప్పుడు ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు ఎవరు వరం వాళ్ళకి. ఓకే. వాళ్ళ పూర్వీకుల నుంచి ఉద్భవించాడు కాబట్టి వాళ్ళ పూర్వీకులు వాళ్ళ వంశం నుంచి వచ్చినవాడు కాబట్టి ఈ పార్వతీ అమ్మవారు ఒక వంశం నుంచి వచ్చినవాడు కాబట్టి కలిపురుషుడు వాడికి స్వతహా శక్తి ఉంటుంది. ఆత్మశక్తి. స్వతహా ఆత్మశక్తి ఉంటుంది. స్వతహా తపో గుణం కలిగి ఉంటాడు అనమాట. అప్పుడు ఇంద్రుడికి ఎలాగైతే కొంతకాలం టైం ఎలా ఉంటుందో స్వర్గాన్ని పరిపాలించడానికి అలాగే వీళ్ళకి కూడా కొంత టైం అని ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక టైం అని తీసుకుంటారు. ఆ టైం తీసుకొని ఆ టైములో వీళ్ళు ప్రభావం చూపిస్తారన్నమాట. ఓకే. ఇప్పుడు నవగ్రహాలకు ఎలాగైతే టైం ఉంటుంది, మహర్దశల్లో ఎలాగ టైం ఉంటుంది, అలా వీళ్ళకి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు ప్రభావం చూపిస్తారు.
వాళ్ళకి శివుడు ప్రత్యేకంగా వరం ఇవ్వాల్సిన అవసరం లేదు కలిపురుషుడికి. ఆ టైం ఆ టైంలో వీళ్ళ ప్రభావం వీళ్ళు చూపిస్తారు అన్నమాట ప్రతిసారి కూడా అది. మీరు చెప్పిన దాంట్లో చండాల అని ఒక వర్డ్ యూజ్ చేశారు. ఈ ఉమ్, మధ్య కాలంలో చండాల అనే వర్డ్ ఎక్కువ వినిపిస్తుంది. ఉమ్, ఆ చండాల అనే వర్డ్ ఉమ్. అంటే ఏంటి అసలు? అది ఏదైనా క్యాస్టా లేదైనా అదేంటన్నది? చాండాల అనేది క్యాస్ట్ కాదు ఫస్ట్ విషయం. అసలు చాండాల అంటే ఏంటంటే వావి వరుస లేనివాడు అన్నమాట వాడు. ఓకే. వాడి బిహేవియర్ అలా ఉంటుంది. వాడు ఎలా పడితే అలా బతుకుతాడు అన్నమాట వాడికి. వాళ్ళకి వాడికి ఆఖరికి తల్లి చెల్లి అని కూడా ఉండదు వాడికి వాడి బిహేవియర్లో. అంత రాంగ్ బిహేవియర్ మాట్లాడేది. ఓకే. ఈ కలిపురుషుడు బిహేవియర్ అది. కలిపురుషుడు అందరికీ అటువంటి బిహేవియర్ ఇస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే వాళ్ళలో ఉన్న తపోశక్తిని నాశనం చేస్తాడు. తపోశక్తిని దొంగలిస్తాడు. చేసిన సాధనతో పోతుంది పూర్తిగా. తర్వాత ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ ఇటువంటి చెడు గుణాలు వచ్చేలా చేస్తాడు బాడీలోకి. ఈ చెడు గుణాలతో పాటు చెడు అలవాట్లు కూడా వస్తాయి కామన్గా. అలవాట్లని మామూలు అవి చాలా మంది పూర్వం నుంచి వాళ్ళు కామన్గా ఉంటాయి. కానీ ఈ విపరీతమైన ఇంటెన్స్ బ్యాడ్ బిహేవియర్ని ఇస్తారు అన్నమాట, రాంగ్ బిహేవియర్ అని. ఓకే. వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ అని ఉండదు, ఎటువంటి ఆలోచన ఉండదు వాడికి. వాడికి ఎవరు అవసరం అయితే వాళ్ళు వాడుకుంటాడు, ఎవరు అవసరం అయితే వాళ్ళని నాశనం చేస్తాడు అనమాట. అటువంటి డేంజరస్ వ్యక్తి అన్నమాట కలి. అలాంటి వాళ్ళని ఎలా గుర్తిస్తాం మనం వాళ్ళకి? వ్యక్తుల్ని గుర్తించడం కొంచెం కష్టం. వ్యక్తుల్ని గుర్తించాలంటే వాళ్ళకి కొన్ని రోజులు అబ్జర్వేషన్ కావాలి ఫస్ట్ విషయం. రెండోది అంటే వాళ్ళు మాట్లాడే తీరు. అంటే రఫ్గా మాట్లాడితే వాడు చెడ్డోడని కాదు, సాఫ్ట్గా మాట్లాడే మంచోడని కాదు వాడు. వాళ్ళ ప్రభావం వాళ్ళ బిహేవియర్లోని ప్రభావం ఉందా లేదా అంటే కలియుగంలో చాలా వరకు ఉంటుంది ఆ ప్రభావం, అందరి మీద ఉంటుంది అనమాట. వాడు ఎంత ధర్మాత్ముడు అనేది చూడాలి ఫస్ట్. ఓకే. వాడు ఎంత ధర్మాత్ముడు అనేది మనం తెలుసుకోగలిగితే దాని వీడి మీద ప్రభావం ఎంత ఉందని మనకు అర్థమవుతుంది ఎప్పుడైనా మనుషుల మీద. అది సార్, ప్రెజెంట్ జనరేషన్లో ఒక మనిషి సాధన చేస్తే అతను సాధకుడు అవుతారా? అంటే ఇప్పుడు డే టు డే లైఫ్ ఉంటుంది, తను ఆఫీస్ మెయింటైన్ అది చూసుకోవాలి, నెక్స్ట్ తను సాధన కూడా చేస్తూ ఉంటే తను సాధకుడు అవుతారా? ఇప్పుడు ఉన్న దాని ప్రకారం సాధకులు అవ్వాలంటే కలిపురుషుడు చేసే పని ఫస్ట్ మనకు తెలిసింది కదా. తన ఎదురు తపశక్తిని దొంగలిస్తుంటాడు. ప్రస్తుతం సాధన చేయాలంటే ఏంటి, తనకి యాంటీగా ఉన్న దేవతలు. కలిపురుషుడు సూర్యవంశం నుంచి వచ్చిన వ్యక్తి, అతను కాంతి నుంచి వచ్చిన వ్యక్తి మాట. ఓకే. చీకటి నుంచి వచ్చే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని సాధన చేయాలన్నమాట. వాళ్ళని సాధన చేయడం వల్ల అప్పుడు ఈ కలిపురుషుడు ప్రభావం తగ్గుతుంది, మన సాధన పెరుగుతుంది. ఓకే. అలాగా ప్రస్తుతానికైతే ఈ కలియుగంలోని మనం సాధన చేయడానికి వీలుగా ఉండే వ్యక్తి అంటే మొట్టమొదటి వ్యక్తి కాలభైరవుడు. ఈ కాలభైరవుడిని మనం సాధన చేస్తే ఏంటంటే అతను కలిపురుషుడికి యాంటీగా ఉన్న శక్తివంతుడు అన్నమాట అతను. ఓకే. అతను మన సాధన సంబంధించిన విషయాలన్నీ కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వైట్ మ్యాజిక్ నుంచి చూసుకుంటే ఏంటంటే పూర్వంలోని పిల్లుల్ని పూజించేవారు. పిల్లులకు సంబంధించిన దేవతలు కానీ ఈ క్యాట్స్ సంబంధించిన గాడ్స్ని పూజించేవారు వైట్ మ్యాజిక్ నుంచి. మామూలుగా మనం ప్రధానంగా గణపతిని పూజిస్తాం పార్వతీ పరమేశ్వరులకు అనుగ్రహం కలగడానికి. ఈ వైట్ మ్యాజిక్ నుంచి ఏంటంటే క్యాట్ని పూజించేవారు అనమాట. సార్, పిల్లి అంటే ఒక నెగిటివ్ కదా? అది కాదు తప్పది. పిల్లి అనేది ఏంటి ఈ సూర్యవంశం నుంచి వచ్చిన శక్తి తను కూడా. తను ఒక మాంత్రికులు అనమాట. ఇప్పుడే మనం గణపతిని ఎలా పూజిస్తామో అలా వైట్ మ్యాజిక్ నుంచి క్యాట్ని పూజించేవారు. ఓకే. అలాగే ఈ బ్లాక్ మ్యాజిక్ నుంచి ఏంటంటే మనం కాలభైరవుని పూజిస్తాం అన్నమాట. బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన శక్తులు కానీ ఏమైనా కావాలంటే గణపతికి బదులుగా కాలభైరవుని పూజిస్తాం. అలాగా ఈ కాలభైరవుడు ఎవరైతే ఉన్నాడో తను ఈ మన శక్తిని కోల్పోవడం అనేది అరికడతాడు అనమాట. ఆ తర్వాత ముందు అతన్ని పూజించి తర్వాత ఏ దేవతను పూజించినా సరే మళ్ళీ మనం తిరిగి మన సాధనను పెంపొందించుకోవచ్చు. సాధన పెరగడం వల్ల ఏంటంటే ఫస్ట్ విషయం ఏంటంటే ఫస్ట్ మనిషి కోరికలు నెరవేరుతాయి. ఓకే. మనిషి మైండ్ సెట్ అనేది డబ్బులు కొంత రాంగ్గా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు లక్ పెరిగితే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మన మైండ్ సెట్ ఏంటంటే రాంగ్గా వెళ్ళిపోకుండా ఉంటుంది అన్నమాట ఫస్ట్ విషయం. రెండోది అంటే సాధన పెరగడం వల్ల ఏంటంటే మనకి అనేకమైన విషయాలు అంతర్గతంగా తెలుస్తాయి. ఇప్పుడు నేను మామూలుగా చాలా విషయాలు చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈశ్వరముఖంగా తెలుసుకునే విషయాలు అన్నమాట. ఓకే. అంతర్గతంగా ఈశ్వరముఖంగా తెలుసుకునే విషయాలు ఇవన్నీ కూడా చాలా వరకు విషయాలు ఏదైనా సరే మ్యాక్సిమం విషయాలు అన్నమాట. అలాగే తెలుసుకునే విషయాలు కాబట్టి ఇది ఏంటి అని చెప్పగలుగుతున్నాం మేడం. మామూలుగా అయితే బయట పుస్తకాలు దొరకవు ఈ విషయాలన్నీ కూడా చాలా వరకు. ఓకే. మరి సాధన చేయాలంటే ఎలా చేయాలి సార్? అది సాధన చేయాలి ఫస్ట్ మనం ఎప్పుడు గణపతిని ఎలాగైతే పూజిస్తాం అలాగే ప్రప్రథమంగా మనం కాలభైరవుని పూజించాలి. ఓకే. ఈ కలియుగంలో ఫస్ట్ సాధన అంటే కాలభైరవ సాధన చేయాలి. సాధన చేయడం వల్ల తపోశక్తి నిలబడుతుంది అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు మన సోల్ ఉంది, మన సోల్ అంటే కొన్ని చెడు గ్రహాలు ఉంటాయి. చెడు గ్రహాలు అంటే పట్టి మన చేసిన సాధన
మొత్తం పీలుస్తాయి అన్నమాట. తీసేస్తాయి మొత్తం కంప్లీట్‌గా. తీసేసి మనల్ని ఎంప్టీ చేసేస్తాయి. ఒక కప్‌లో టీ ఉంది తాగితే ఎలాగ ఎంప్టీ అయిపోద్దో అలాగ ఎంప్టీ కప్ ఓకే. అయిపోతాం మనం కంప్లీట్‌గా. సార్ ఇందాక చెప్పిన దాంట్లో ఇంకా వినాయకుడు హ్మ్. బ్లాక్ హ్మ్. బ్లాక్ మ్యాజిక్ నుంచి వచ్చారు. హ్మ్. హ్మ్. ఇంకోటి క్యాట్ అన్నది వైట్ మ్యాజిక్ నుంచి వచ్చారని వినాయకుడు చెప్పారు. బ్లాక్ మ్యాజిక్ నుంచి అనలేదు. వినాయకుడు పార్వతి పరమేశ్వరుల ఒక తేజస్సు. అవును. హ్మ్. తనలో 2 ఉంటాయి. శివశక్తి స్వరూపం వినాయకుడు అనేది. హ్మ్. కాలభైరవుడు అనేది ఈ కాళాశక్తి నుంచి వచ్చిన వ్యక్తి మాట. కాళాశక్తి నుంచి. అంటే ప్యూర్ అంగానే బ్లాక్ నుంచి కంప్లీట్ బ్లాక్ వచ్చింది. మ్యాజిక్ మాట ఓకే. తను. ఆ బ్లాక్ మ్యాజిక్ వచ్చిన వ్యక్తి మాట తను. ఓకే. తనని సాధన చేయడం వల్ల ఏంటంటే, ఈ కలిపురుషుడికి యాంటీగా పనిచేస్తుంది మాట అది. పని చేయడం వల్ల మనలో తపో శక్తి నిలబడతది. అంటే మన కప్‌లో టీ మనమే తాగడానికి అవుతది. వేరే హ్మ్. వాళ్ళు ఎవరో వచ్చి దొంగతనం చేయకుండా ప్రొటెక్ట్ చేస్తాడన్నమాట తను. అది. ప్రెజెంట్ ఉన్న సార్ మీరు బ్లాక్ మ్యాజిక్ పాజిటివ్ అని చెప్తున్నారు. హ్మ్. ప్రెజెంట్ ఉన్న సొసైటీలో బ్లాక్ హ్మ్. మ్యాజిక్ అంటే నెగెటివ్. హ్మ్. బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు హర్ట్ చేస్తారు. హ్మ్. లేదంటే ఎవరైనా గ్రోత్ ఉన్న వాళ్ళని డౌన్‌ఫాల్ చేయడానికి హ్మ్. దీనికి యూజ్ చేస్తారు. అసలు బ్లాక్ మ్యాజిక్ అంటేనే నెగెటివ్. హ్మ్. ఎవరు ఆ మాట కూడా అర్థం కూడా భయపడతారు అసలు బ్లాక్ మ్యాజిక్ అన్నది. హ్మ్. మీరేమో దాన్ని పాజిటివ్‌గా చెప్తున్నారు. అసలు బ్లాక్ మ్యాజిక్ ఏంటి? అదెలా ఫస్ట్ మనకు ఆ నెగెటివ్‌గా రావడం మనకు అనిపించడానికి కారణం ఏంటంటే, మన పురాణాల్లో గాని, ఇతిహాసాల్లో గాని దేంట్లో అయినా సరే మొత్తం హ్మ్. అది దేంట్లో అయినా సరే మొత్తం మనకేంటంటే బ్లాక్ మ్యాజిక్ అనేది నెగెటివ్‌గా చూపించారు. ఓకే. కారణం ఏంటంటే, మనకి మనకి మన భారతదేశంలో ఎక్కువగా ఇంద్రుడిని ఎక్కువ పూజిస్తారు. ఇంద్రాది దేవతలను ఎక్కువ పూజిస్తారు. హ్మ్. మనకి మొహంజదారో ఆ కల్చర్స్‌లో చూస్తాం మనం ఎప్పుడైనా సరే, కొన్ని టైల్స్ ఉంటాయి. ఆ కల్సం టైల్స్‌లో. ఆ టైల్స్‌లో ఏంటంటే నీకు ఎద్దు బొమ్మో, హ్మ్. రకరకాల బొమ్మలు కనిపిస్తుంటాయి మనకన్నీ కూడా. సూర్యుడు రకరకాలు కనిపిస్తుంటాయి. ఆ ఎద్దు బొమ్మ ఏదైతే ఉందో, అది ఈ వైట్ మ్యాజిక్ నుంచి వచ్చినటువంటి మాట. అంటే ఇక్కడ ఎద్దు ఎవరంటే ఇంద్రుడు. ఓకే. ఇంద్రుడే ఎద్దు అన్నమాట. అప్పట్లో ఏంటంటే, వాళ్ళని మనిషి రూపంలో పూజించేవారు కాదు. దేవతలందరిని కూడాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్షియన్స్ చూస్తాం మనం. హ్మ్. హాఫ్ హ్యూమన్ బాడీ, హాఫ్ యానిమల్ బాడీ. అవును. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు చూసినా సరే. అంటే వాళ్ళు దేవతలు అనేవాళ్ళంటే ప్రకృతిలో లీనమై ఉండేవాళ్ళన్నమాట. అందుకనే వాళ్ళని చూపిస్తారు. హాఫ్ యానిమల్ బాడీ, హాఫ్ అది చూపిస్తారు ఎప్పుడైనా సరే. మాక్సిమం ఏంటంటే ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి చెడుగా రావడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు రాక్షసులు చేసిన తప్పులు కావచ్చు. ఒక విషయం. ఫస్ట్ విషయం ఏంటంటే. రెండోదేంటంటే, ఈ రామావతారంలో, కృష్ణావతారంలో చాలా చాలా విషయాలు చెప్తారు గానీ, అతను రాముడు కూడా నాన్ వెజ్ తినేవారు. మామూలుగా రాముడు తినేవాడు, కృష్ణుడు తినేవాడు. అవునా? ఈ రామావతారం, కృష్ణావతారంలో ఏంటంటే, వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ కూడా సాధన చేసిన వ్యక్తులు. అంటే ఓకే. ఇప్పుడు ఈ శ్రీ మహావిష్ణువు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఈ 2 వంశాలకు కూడా చెందని వ్యక్తి మాట ఇతను. ఇతను మల్టీవర్స్ ఇతను. ఓకే. మల్టీవర్స్ అంటే ఏంటంటే, అంటే అన్ని రకాల యూనివర్సెస్‌కి కనెక్ట్ అయ్యి ఉన్న వ్యక్తి మాట అతను. హుహు. అతను ఎప్పుడైతే జన్మెత్తుతాడో బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ ప్రభావం చూపిస్తుందనుకో భూమి మీద. ఇతను వైట్ మ్యాజిక్‌ని తీసుకొని ఫైట్ చేస్తాడనమాట. హుహు. క్లియర్ చేయడానికి. వైట్ మ్యాజిక్ ప్రభావం చూపిస్తే బ్లాక్ మ్యాజిక్‌ని తీసుకొని ఫైట్ చేస్తాడనమాట అతను. అది. కానీ అతనికి వర్తించదు. వైట్ మ్యాజిక్‌లో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఓన్లీ వెజిటేరియన్స్. బ్లాక్ మ్యాజిక్‌లో ఉన్నవాళ్ళు కంప్లీట్ నాన్ వెజిటేరియన్స్ మాట. వాళ్ళు అన్ని రకాల జంతువులు తింటారు. ఈ జంతువుని తినాలని ఏం లేదు. అన్ని రకాల జంతువులు తింటారు వాళ్ళు. వైట్ మ్యాజిక్‌లో ఉన్నవాళ్ళు మాక్సిమం వెజిటేరియన్స్. అంతగా అయితే వీగన్స్ అయితే ఇంకా బెటర్ వాళ్ళకి. ఈగిల్స్. వీగన్స్‌గా ఉంటే ఇంకా ఆళ్ళు కౌ మిల్క్ కూడా తీసుకోరు. ఓకే. యానిమల్ ఫ్యాట్స్ కూడా తీసుకోరు. కౌ మిల్క్ గాని, ఇంకేవి తీసుకోరన్నమాట. ఆళ్ళు హ్మ్. వీగన్స్ అంటారు వాళ్ళని కంప్లీట్‌గా. లైక్ బ్రాహ్మిన్స్. బ్రాహ్మిన్స్ కూడా కాదు. బ్రాహ్మిన్స్ నెయ్యి అవి తింటారు కదా! వీగన్స్ అంటే కంప్లీట్‌గా ఇంక మరి. ఏం టచ్ చేయరు. ఇంక నో ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ అనేది టచ్ చేయరసల ఓకే. కంప్లీట్‌గా. అది. ఫైనల్లీ సార్ ఇంకో ఇంకా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అందులోని, ఈ బ్లాక్ మ్యాజిక్ మనం నెగెటివ్‌గా ఎందుకు చూస్తున్నాం అన్నారు చాలామందికి. అది చెప్పాను కదా! పూర్వకాలంలో కొందరు చేసిన మిస్టేక్స్ వల్ల దేనివల్ల అయ్యుండొచ్చు. హ్మ్. ఇంకోటంటే బ్లాక్ మ్యాజిక్ గురించి ఇటుపక్క ఉన్న మన పురాణాల వాళ్ళకి బాగా కొంతవరకు వేదాల్లో ఉంటది. బెటర్‌గానే ఉంటది. ఓకే. తంత్రసారంలో వాటిలో బాగానే చెప్తారు అందులో. కాకపోతే ఏంటంటే, వాళ్ళు ఇంకా గొప్పగా చెప్పలేదన్నమాట. ఓకే. ఎందుకంటే కారణం ఈ దేవతల్ని ఆరాధించడం. మెయిన్ ఈ దేవతల్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల మాత్రం వాళ్ళ గురించి సరింగా చెప్పలేదు పూర్తిగా. హ్మ్. వాళ్ళని పూర్తిగా డౌన్ చేశారు. ఇప్పుడు భూతప్రేత పిశాచాలు, శివగణాలని చెప్తారు గానీ, వాళ్ళ గురించి ఎప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. అవును. కానీ అమ్మవారి గురించి చెప్తారు బాగానే. అమ్మవారి సంబంధించిన గణాలన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట. ఈ దేవతలు, ఇంద్రుడు, గంధర్వులు రకరకాల దేవతలందరిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు బాగానే మనకి. అది మాట. ఆ ఒక్కొక్క కారణంతోని డౌన్ అయిపోయింది.
అంటే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటే నెగెటివే కాదు. దాన్ని యూజ్ చేసే పర్పస్ బట్టి అంటారు మీరు. పర్పస్ బట్టి అంతే. యద్భావం తద్భవతి అంటారు కదా మామూలుగా. యాహ్! ఆ బ్లాక్ మ్యాజిక్ అనేది ఏంటంటే అన్ అదొక ఎనర్జీ సిస్టమ్ అది. అదొక హ్మ్. ఎనర్జీ మాట అది. శక్తి అది. ఆ శక్తి ఏంటంటే అందులో నుంచే మనకి శ్మశాన కాళి అని పూజిస్తాం మనం. అఘోరీలు పూజిస్తుంటారు. ఈ అఘోరి ముఖం అనేది వచ్చింది బ్లాక్ మ్యాజిక్ నుంచే. శివుని యొక్క అఘోరి ముఖం అనేది శివుడికి 5 ముఖాలు ఉన్నాయని చెప్తారు. అందులో అవును. ముఖ్యమైనది అఘోరి ముఖం అనేది చాలా శక్తివంతమైన ముఖం. అది హ్మ్. వచ్చింది బ్లాక్ మ్యాజిక్ నుంచే అది. అది ఫస్ట్ ఎప్పుడైనా సరే. అలాగే ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల్లోని ఉన్న చాప్టర్ వేరు. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే ఈ కాళాశివుడు, ఈ కా శ్మశాన కాళి వీళ్ళు వేరు. ఓకే. వీళ్ళు ఆ బ్లాక్ మ్యాజిక్‌లోని ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఈ పార్వతీ పరమేశ్వరులు 2 జాతుల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. హ్మ్. ఈ శ్మశాన కాళి, ఈ కాళాశివుడు అనేవాళ్ళు ఇప్పుడు మనం మన భారతదేశం అంతా అటువంటి శివలింగాన్ని పూజిస్తుంటాం. అవును. పానవట్టం కూడా బ్లాక్‌గా ఉంటది. శివలింగం కూడా బ్లాక్‌గా ఉంటది మొత్తం. అవును. ఇది ఏంటంటే మనం వాళ్ళు పూజిస్తున్నామంటే అది చంద్రలింగం అంటారన్నమాట దాన్ని. దాన్ని చంద్రలింగం అంటారు. దాన్ని మనం బ్లాక్ మ్యాజిక్ పూజిస్తున్నట్లే అదంతాన. ఓకే. మనం ఎప్పుడైతే మనం తెల్లటి శివలింగం పూజిస్తామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం పుట్టపర్తిలో చూస్తే లేతే బయట బయట కొన్ని స్పటిక. స్ఫటిక లింగాలు హ్మ్. పూజిస్తారు కొంతమందిని. ఆ స్ఫటిక లింగం పూజించినప్పుడు మటుకు మనం వైట్ మ్యాజిక్ పూజిస్తున్నట్లు అవుద్దన్నమాట. ఓకే. బ్లాక్ శివలింగం పూజించినప్పుడు మనం బ్లాక్ మ్యాజిక్ సాధన చేస్తున్నట్లు అవుతది. అంటే ఇప్పుడు అరుణాచలంలో ఉన్నది స్ఫటికలింగం అంటారు. అరుణాచలం అని కాదు ఎక్కడున్నా సరే ఓకే. పీఠాధిపతుల దగ్గర ఆహ్, అదే హ్మ్. శృంగేరి పీఠాధిపతి వాళ్ళందరి దగ్గర ఉంది కూడా చంద్రమౌళేశ్వర లింగం ఉంటాయి అవన్నీ కూడా. అవన్నీ కూడా వైట్ మ్యాజిక్ సంబంధించినవి అవన్నీ కూడా. ఓకే. ఎవరైతే కంప్లీట్ బ్లాక్ కలర్ పానవట్టం శివలింగం మొత్తం బ్లాక్‌గా ఉంటదో బాణలింగం ఉందో అది బ్లాక్ మ్యాజిక్ పూజిస్తున్నట్లేదు మనం. బట్ హ్మ్. మోస్ట్‌లీ బ్లాక్ శివలింగాలే ఎక్కువ అపియర్ అవుతాయి ఎక్కువుంటాయి. ఎక్కడైనా. ఎక్కువుంటాయి. హ్మ్. కలియుగం మొదట్లోని కొంతమంది ఋషులు దాన్ని అందరికి హెరిడిటరీగా ఇచ్చారు ఆహా! ఆయన ఓకే. వాళ్ళు. కొంతమంది ఋషులు వాళ్ళు. ఎందుకంటే ఈ కలిపురుషుల ప్రభావం భారతదేశంలో కొంచెం తగ్గడం కూడా మెయిన్ కారణం అదే. హుహు. మిగతా దేశాల్లో విపరీతంగా ఉండడానికి మెయిన్ కారణం కలివ సాధన లేకపోవడం. ఈ ఓకే. కాలభైరవుని అనే ఒక సాధన లేకపోవడం. ఇంకోటేంటంటే ఈ శ్మశాన కాళి శ్మశాన శివుడు ఎవరైతే ఉన్నారో అతని సాధన లేకపోవడం మెయిన్ కారణం. కలిపురుషుని ప్రభావం మన భారతదేశంలో కొంచెం తక్కువ. లేదని కాదు చాలా ఎక్కువ ఉంటది. కాకపోతే కొంచెం తగ్గుతది మరి కంట్రోల్‌లో ఉంటది. బెటర్ ఉంటది మిగతా బెటర్‌గా కంట్రీస్. ఉంటది మిగతా దేశాలతో పోల్చుకుంటే. ఓకే. సార్ ఇంకొక హ్మ్. క్వెషన్. హ్మ్. సోల్ సపోర్ట్ కోల్పోవడం అంటే ఏంటి? సోల్ సపోర్ట్ కోల్పోవడం అంటే, ఇప్పుడు మనం ఏదైనా చాలామంది అదృష్టం గురించి కష్టపడుతుంటారు. హ్మ్. అదృష్టం గురించి కష్టపడినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? రత్నాలు ధరించడం, రకరకాల పూజలు చేయడం ఏదో చేస్తుంటారు. హ్మ్. అసలు మనం మన స్ట్రెంత్ ఎలా కోల్పోతున్నాం అనే విషయం ఫస్ట్ మనకు తెలియాలి కదా! హ్మ్. ఎవరైనా సరే ఫస్ట్. ఆ! ప్రతి ఒక్క జీవుడు కూడాను పార్వతీ పరమేశ్వరుల యొక్క వాళ్ళొక హంసలు. అంటే వాళ్ళొక రూపం వాళ్ళు. వాళ్ళ నుంచి వచ్చిన వారసత్వం అంతా కూడాను. హ్మ్. వాళ్ళొక వారసులు వీళ్ళందరూ కూడాను. నెక్స్ట్ జనరేషన్ మాట. అప్పుడు నువ్వేంటి నీకు నీ పూర్వీకుల ఒక శక్తి ఉండాలి నీలో. అవును. నీ పూర్వీకుల శక్తి అంటే ఏంటి? పార్వతీ పరమేశ్వరుల ఒక అనుగ్రహం నీలో ఉంటది. ఆ శక్తి గాని, తపోశక్తి గాని, ఆ జ్ఞానం గాని, ఆ ఇంటెలిజెన్స్ గాని నీలో ఉండాలి. గానీ ఆ ఇంటెలిజెన్స్ నీలో ఇప్పుడు లేదు. జస్ట్ మామూలుగా ఒక హ్యూమన్ బీయింగ్ జస్ట్ నార్మల్‌గా జంతువులాగా లేదా యానిమల్‌గా బతికేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను. ఆ జ్ఞానం కోల్పోవడమే సోల్ సపోర్ట్ లేకపోవడం మాట. దానికి కారణం ఈ కలిపురుషుడు. ఓకే. నీకు ఆ జ్ఞానం తీసేస్తాడు నీలోని ఓకే. పూర్తిగా. తీసేసి నిన్ను మామూలుగా జంతువులా బ్రతికేలా చేస్తాడు తాను. ఈ కలియుగంలో అది ఎక్కువ జరుగుతదది. మెయిన్ కారణం మాట. నీకు ఆ సపోర్ట్ లేకపోవడం కారణం ఏంటంటే ఇది కలిపురుషుడు యొక్క కారణం అన్నమాట మెయిన్. సపోర్ట్ లేకపోవడం అంటే దాని అర్థం ఏంటంటే నీకు ఆ ఇంటెలిజెన్స్ పోవడమే సపోర్ట్ లేకపోవడం మాట. ఓకే. ఇంకోటి రెండో విషయం ఏంటంటే చాలామంది ఆ సపోర్ట్‌గా నీకు ఉండుంటే నీకు ఇంటర్నల్‌గా నీకు మనోనేత్రం ఉండేది. హ్మ్. పూర్వంలోనే ప్రతి ఒక్కరికి చాలా మంది వరకు ఏంటంటే మనోనేత్రం ఉండేది. లేకపోతే దివ్య స్వప్నం అని వచ్చేది. అంటే వాళ్ళు పడుకున్నప్పుడు నిద్రలో వాళ్ళకి దివ్య స్వప్నాలొచ్చేవి. ఓకే. ఆ స్వప్నాల్లో దేవతలు గాని ఎవరైనా కనిపించి చెప్పేవారు వాళ్ళకి. నీ లైఫ్ ఇలా జరుగుతది, అలా జరుగుతదనమాట. అంటే డ్రీమ్స్‌లో వాళ్ళకి తెలిసేది. ఇలా తెలిసేదనమాట. జరుగుతది ఒక అని. డ్రీమ్ లాంగ్వేజ్ అని ఒక ఓకే. లాంగ్వేజ్ ఉండేది పూర్వంలో. హుహు. ఆ డ్రీమ్ లాంగ్వేజ్ సింబల్స్‌గా కూడా రాస్తుంటారు. మన పూర్వీకుల లాంగ్వేజ్ దేవతలు సంబంధించిన బ్రాహ్మి రకరకాల లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయి రూన్స్ గాని లేకపోతే ఈజిప్షియన్ లాంగ్వేజ్ ఏంటంటే వచ్చి డ్రీమ్స్‌ని పక్కన సింబల్స్‌గా మార్చి రాసేవారనమాట. ఓకే. ఇంకోటేంటంటే వాళ్ళు చేసే రిచువల్స్ అంటే హ్మ్. పూజ పూజ క్రతువులన్నీ విధానం. కూడాను అవి కూడా సింబల్స్‌గా రాసేవారు.
హుహు. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలని రాసేవారు అనమాట వాళ్ళు దాన్ని మొత్తాన్ని కూడా. ఓకే. ఆ లాంగ్వేజ్ అంతా అదే, అది వాడుక లాంగ్వేజ్ కాదు అది. అది ఒకటి డ్రీమ్ లాంగ్వేజ్, లేకపోతే రెండోది ఏంటంటే చేసే రిచువల్స్ ఎలా చేయాలని చెప్పి దానికి సంబంధించిన ఒక శాస్త్రం అన్నమాట అంతా కూడా. అంటే దేవుడు కనిపించి ఇలా స్క్రిప్ట్. చేయాలి. ఇది ప్యాటర్న్. వాళ్ళు చెప్పేవారు వాళ్ళకి. ఈ ఓకే. కలిపురుష ప్రభావం ఏంటంటే ఆ మనోనేతను కోల్పోతారు చాలామంది. కోల్పోయారు ఆల్రెడీ. కోల్పోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంతమందికి అనుకోకుండా స్వప్నాలు కనిపిస్తుంటాయి. దివ్య హ్మ్. స్వప్నాలు కనిపిస్తుంటాయి. చెడు, మంచి కనిపిస్తుంది. కానీ వాళ్ళకి వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే ఏదైనా సరే లైఫ్‌లో కంటిన్యూషన్ ఉంటేనే అర్థమవుతది. హ్మ్. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది. హ్మ్. మనకి ఏదో అవ్వబోతుంది. అంటే హ్మ్. సిక్స్త్ సెన్స్ అని చెప్తారు హ్మ్. కదా! హ్మ్. హ్మ్. సిక్స్త్ అంటే సెన్స్ లాగా. సంథింగ్ హ్మ్. లేటెస్ట్‌గా నాకే అవును. అనిపించింది. ఏదో సమ్ యాక్సిడెంట్ అవుతది, అవుతది అన్నదే ఎక్కువ అవును. రిపీట్ అయింది తప్ప, అవును. అసలు అది ఎందుకొస్తుందన్నది క్లారిటీ లేదు. అది అది లోపలేంటే మనలో ఆ పవర్ ఉంటది. మన ఓకే. అది మన పూర్వీకుల నుంచి వచ్చిన పవర్ ఉంటదన్నమాట. హ్మ్. ఆ పవర్ వల్ల మాత్రమే మనకి తెలుస్తుంటాయి అవన్నీ కూడాను. సిక్స్త్ కాకపోతే సెన్స్. ఏంటంటే సిక్స్త్ సెన్స్ సిక్స్త్ సెన్స్, సెవెంత్ సెన్స్, సెవెంత్ సెన్స్ అంటారు కొంతమంది సినిమాల్లో. ఆ లైఫ్ ఎప్పుడో పోయింది పూర్తిగా అది. హ్మ్. ఆ పోవడం కూడా కారణం ఇదే. ఈ ఈ ప్రభావం అన్నమాట. కలి ప్రభావం అది. ఓకే. అది. సోల్ సపోర్ట్ కోల్పోవడం అంటే అదే ఆ ఇంటెలిజెన్స్ పోయింది మనిషిలో. అది. అది రావాలంటే ఏం చేయాలి సార్ అది? అది రావాలంటే సాధన చేయాలి. క ఈ బ్లాక్ మ్యాజిక్ అని చెప్పను గానీ, ఈ కాలభైరవుడిని సాధన చేయాలి. బ్లాక్ మ్యాజిక్ అని మీకు తెలీదు ఎలా చేయాలని చెప్పి. అవును. నీటికి కాలభైరవుడికి ఒక నమస్కారం పెట్టుకొని, దండం పెట్టుకుంటే, మళ్ళీ మీలో ఏంటంటే, ఆ తపోశక్తి తిరిగి పెంపొందిస్తాడనమాట. ఓకే. తిరిగి పెరుగుతది తిరిగి మళ్ళీ. పెరుగుతది. సిద్ధి అనేది కలుగుతదనమాట మళ్ళీ తిరిగది. సార్ ఇప్పుడు చిన్న కన్‌ఫ్యూజన్. హ్మ్. ఫిలాసఫీలో ద్వైతం, అద్వైతం అనే 2 ఉన్నాయి. హ్మ్. ఏది కరెక్ట్? 2 కరెక్టే. ఎలాగంటే, ద్వైతం అనేది మధ్వాచార్య ఆయన 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 చెప్పిన విషయం అది. అంటే అతను శ్రీ మహావిష్ణువు గురించి తను ఒక భక్తుడిగా తనని ఎలా చేరుకోవాలి ఓకే. అని చెప్పిన విషయం. అద్వైతం అనేది ఆదిశంకరాచార్య చెప్పిన విషయం అన్నమాట. అంటే అహం బ్రహ్మాస్మి అని. అంటే నేను వేరు, బ్రహ్మం వేరుకు ఇద్దరు ఒకటే అని చెప్పిన విషయం అన్నమాట అది. హ్మ్. 2 కరెక్టే. హ్మ్. ఎందుకు 2 కరెక్టే అంటే మన ప్రతి సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానం అందరూ కూడాను. అవును. మొత్తం అందరూ కూడాను. వాళ్ళిద్దరూ వేరు కాదు. పార్వతీ పరమేశ్వరులు ఫస్ట్ వేరు కాదు. ఇద్దరు ఒకటే. ఓకే. ఇప్పుడు నా తండ్రి నుంచి, నా తల్లి నుంచి వచ్చిన శరీరం ఇది. వాళ్ళదే ఇది. నాది కాదు శరీరం ఇది. హ్మ్. అలాగే ఏంటంటే, వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆత్మ అది. ఓకే. వాళ్ళే ఎవరైతే శివశక్తిగా ఉన్నారో, ఆ పరబ్రహ్మం ఏదైతే ఉందో, వాళ్ళే వీళ్ళు. అదే అద్వైతం. అర్థమైందా? అంటే పార్వతీ, పరమేశ్వరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక వారసు వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక బీజం అది. మళ్ళీ తిరిగి వాళ్ళలోనే కలిసిపోతదది. ఓకే. సృష్టి మొదలప్పుడు వాళ్ళ నుంచి వచ్చింది. తిరిగి వాళ్ళని కలిసిపోద్ది. అదే అహం బ్రహ్మాస్మి అన్నమాట. అంటే వీళ్ళు వీళ్ళు వేరు, వాళ్ళు వేరు కాదు. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే మళ్ళీ తిరిగి. అది. వాళ్ళ నుంచి వచ్చిన ఒక కణం అన్నమాట అది. హ్యూమన్ బాడీ అనేది. ద్వైతం అని ద్వైతం కూడా ఎందుకు కరెక్ట్ అంటే, శ్రీ మహావిష్ణువు అనేవాడు ఈ విశ్వానికి చెందిన వ్యక్తి కాదు అతను. అతను ఓకే. మల్టీవర్స్ మాట. అంటే ఏంటంటే, ఈ ఈ ఒక్క విశ్వం మనకు తెలిసింది. ఈ విశ్వం గురించి మనకు తెలిసింది. ఇలాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి. ఆ విశ్వాలన్నిటిని కనెక్ట్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీ మహావిష్ణువు అన్నమాట అతను. ఈ హ్మ్. విష్ణువు. విశ్వాలన్నిటిని కూడా కనెక్ట్ చేస్తాడు తను. ఒక విశ్వం నుంచి ఇంకో విశ్వంలో కనెక్ట్ చేస్తాడనమాట. అలాగేంటంటే వేరే విశ్వం నుంచి ఈ విశ్వంలోకి ఇంక ఎవరు రాలేరు. ఓకే. ఎప్పటికీ కూడా రాలేరు. అది అసాధ్యమైన పని. అలాగే ఈ విశ్వంలోనే 14 లోకాలుంటాయి మామూలుగా. కిందకి అన్నీ ఈ యముడికి సంబంధించిన లోకాలు, పైకేమో దేవతల లోకాలు అవి విభజించబడి ఉంటాయి. పాతాళం. హ్మ్. అలా. అలా విభజించబడి ఉంటాయన్నమాట. ఈ ద్వైతం ఏదైతే ఉందో, ఈ శ్రీ మహావిష్ణువుకి తన భక్తుడు ఎవరైతే ఉన్నాడో తాను చెప్పుకుందామంటే తను మల్టీవర్స్ కాబట్టి ఈ ఈ విశ్వం అంతా నిజమే. హ్మ్. నేను శ్రీ మహావిష్ణువు భక్తుడిని. నేను తనను చేరుకోవాలి హ్మ్. అని. అలా శ్రీ మహావిష్ణువుని చేరుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది భక్తులు. అహం బ్రహ్మాస్మి అని శివపార్వతిని చేరుకున్న వాళ్ళున్నారు. 2 కరెక్టే. రెండిట్లో 2 తప్పు కాదు. 2 కరెక్టే. అది. రెండిట్లో రెండిట్లో ఏది కరెక్ట్ అని కాకుండా, హ్మ్. ఏది ఎప్పుడు ఫాలో అవ్వాలి లైఫ్‌లో? లైఫ్‌లో ఏదెప్పుడు ఫాలో అవ్వాలంటే అది మాది భగవంతుడి అనుగ్రహం బట్టి ఉంటదది. ఓకే. భగవంతుడు మనల్ని ఎలాగ అనుగ్రహిస్తాడనేది దాన్ని బట్టి ఉంటది. నిన్ను పార్వతీ పరమేశ్వరులు ఒక కార్యసిద్ధి గురించి పంపించారనుకోండి. అది ఎటువంటిదని ఆ కార్యం మీద ఆధారపడి ఉంటది.
నువ్వు భక్తుడిగా ఎదుగుతావా, సాధకుడిగా ఎదుగుతావా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే. రెండు కరెక్ట్ అయినప్పుడు ఒకసారి నువ్వు ఇలాగ మారచ్చు, ఒకసారి అలా మారచ్చు. ఒకసారి పరమ భక్తుడిగా మారచ్చు, విష్ణువుని పొందొచ్చు, విష్ణువుని నువ్వు చేరచ్చు. ఒక మహా సాధకుడిగా మారి, సిద్ధుడిగా మారి పార్వతీ పరమేశ్వరుని నువ్వు చేరచ్చు. ఓకే. అది ఇంకోటి మళ్ళీ ఇక్కడ ఏంటంటే అద్వైత సిద్ధాంతంలోని నువ్వు తిరిగి మళ్ళీ ఈ పార్వతీ పరమేశ్వరంలో చేరుకుంటావు, కానీ మళ్ళీ ఈ విశ్వం దాటి వేరే విశ్వంలోకి నువ్వు వెళ్ళవు. ఓకే. శ్రీ మహావిష్ణువు చేరుకోవచ్చు మళ్ళీ. శ్రీ మహావిష్ణువు అనేది మల్టీవర్స్ కాబట్టి అతనికి మాత్రమే ఆప్షన్ ఉంటుంది. అతను ఎలా చేరుకున్నారు? మనం ఎందుకు అతను ఎలా చేరుకోవాలంటే ఇది చెప్తాను కదా, మొత్తం ఈ విశ్వం అన్నిటికి ఎన్ని విశ్వాలు అయితే ఉన్నాయో అన్ని విశ్వాలకి కూడా కనెక్టింగ్ ఉండేది తను ఒక్కడే. ఓకే. తనకు మాత్రం ఆప్షన్ ఉంటుంది అనమాట. ఏ విశ్వంలో అయినా సరే ఒక అవతారం ఎత్తాలంటే ఆ శ్రీ మహావిష్ణువుకే సాధ్యం అవుతుంది, మిగతా వాళ్ళకి ఎవరు సాధ్యం కాదు. విష్ణుమూర్తికి అందుకే తన్ని పరమాత్మ పిలుస్తారు అన్నమాట, శ్రీ మహావిష్ణువుని. వీళ్ళు కూడా పరమాత్మలే, వీళ్ళు కూడా కాకపోతే అంటే వీళ్ళు తల్లిదండ్రుల మాట. ఓకే. అది సార్ మీరు ఇప్పుడు ఇచ్చిన నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సింది. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో తెలుసుకోవాల్సిన ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉందంటే అసలు మనం హిస్టరీ ఏంటి అన్నది మనకు తెలియదు. మన మైథాలజీ అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఏంటంటే స్కూల్స్లో అవి ఏం నేర్పించరు. బట్ మెయిన్ థింగ్ ఇలాంటి నేర్చుకున్న వల్ల వచ్చేది ఒక పర్సన్కి తను ఎలా గైడ్ చేసుకోవాలి, తన ఓన్, ఇంకెవరి గైడెన్స్ లేకుండా తన ఓన్ గైడ్ చేసుకోవడం, ఇలాంటి ఇంపార్టెంట్ మీ థింగ్స్ నేర్పిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.